ఈ ఆలయం చూడండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఏకంగా 190 సంవత్సరాలు కష్టపడి మన పూర్వీకులు సృష్టించిన అద్భుత సృష్టి. దీనినే హొయసలేశ్వర దేవాలయం అంటారు. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని చూడాలనే కోరిక బలంగా మారుతుందండి. ఒకవేళ మీ అదృష్టం కొద్దీ ఈ దేవాలయానికి వెళితే ఇప్పుడు నేను చెప్పబోయే డీటెయిల్స్ మాత్రం మిస్ అవ్వకండి. ఇక్కడ ఉన్న శాసనాల ప్రకారం హొయసల రాజ్యంలో మంత్రిగా పనిచేసిన కేతమల్లు రాజు పేరు మీదుగా హొయసలేశ్వర దేవాలయాన్ని, రాణి పేరు మీదుగా శాంతలేశ్వర దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. 1121 సంవత్సరం నుండి 190 సంవత్సరాల సమయం వరకు జరిగిన ఈ నిర్మాణం మన కళ్ళు చెదిరే విధంగా ఉంటుందండి. హొయసలాస్ నిర్మించిన 1500 ఆలయాల్లో ప్రస్తుతం 92 ఆలయాలు మాత్రమే ఉన్నాయండి. వాటన్నింటిలో అత్యంత టెక్నాలజీతో నిర్మించిన అతిపెద్ద దేవాలయం ఇదే. నిజానికి మన పూర్వీకుల సంపదను మనం చాలా కోల్పోయాం. ఇప్పటికైనా మనం జాగ్రత్త పడకపోతే మనకు మిగిలిన జ్ఞాపకాలను కూడా దూరం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి హిందువు తమ చరిత్రను, అద్భుతమైన జ్ఞానాన్ని, త్యాగాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. మా ఉద్దేశ్యం కూడా అదే. అందుకే మా కష్టానికి తగినంత ఫలితం లేకున్నా మా ప్రయత్నాన్ని ఆపదలుచుకోలేదు. ఇక ఆలయం దగ్గరకు వస్తే, ఈ ఆలయంలో మొత్తం 20,000కు పైగానే శిల్పాలున్నాయి. వాటిలో పెద్ద శిల్పాలు 242. ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయండి. ఈ ఆలయ నిర్మాణంలో మనం 11 వరుసలను చూడొచ్చు. ఇక్కడ ఉన్న ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఏ ఒక్క శిల్పం మరొక శిల్పాన్ని పోలి ఉండవు. ఇందులో మొదటి వరుసలో ఏనుగులుంటాయండి. ఈ ఏనుగుల సంఖ్య 1248. వీటిని వారి రాజ్య బలానికి చిహ్నంగా ఏర్పాటు చేశారు. రెండవ వరుసలో సింహాలుంటాయి. వీటిని వారి ధైర్యానికి, సాహసానికి చిహ్నంగా ఏర్పాటు చేశారు. మూడవ వరుసలో అందమైన పువ్వులు వారి కరుణకు చిహ్నంగా ఏర్పాటు చేశారు. 4వ వరుసలో గుర్రాలను వేగానికి చిహ్నంగా ఏర్పాటు చేయడం జరిగింది. 5వ వరుస సాధారణంగానే ఉంటుంది. 6వ వరుసకు వచ్చేసరికి మనకు మన పురాణ ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలు, క్షీరసాగర మథనం వంటి ఘట్టాలను చాలా క్లియర్గా తెలియపరచడం జరిగింది. 7వ వరుసలో మకర అనే ఊహాత్మక జంతువు ఉంటుంది. దీనికి కోతి కళ్ళు, ఆవు చెవుడు, ముసలి నోరు, ఏనుగు తొండం, పంది శరీరం, సింహం కాళ్ళు, నెమలి తోకతో ఉంటుంది. 8వ వరుసలో హంసలను చెక్కడం జరిగింది. 9వ వరుసలో అప్పటి సంగీత వాయిద్యాలను, 10వ వరుసలో నృత్యాలను చిత్రీకరించారు. 11వ వరుసలో సెక్స్ ఎడ్యుకేషన్లో భాగంగా కామసూత్రాలోని శృంగార భంగిమలను చిత్రీకరించారు. ఈ నందీశ్వరుడు హొయసలేశ్వర ఆలయం ఎదురుగా ఉండే నందీశ్వరుడు. మన దేశంలో ఉన్న అతిపెద్ద నందుల్లో 6వది. ఇక శాంతలేశ్వరుని ఎదురుగా ఉన్న ఈ నందీశ్వరుడు అతిపెద్ద నందుల్లో 7వది. కానీ అందమైన నందుల్లో మాత్రం మొదటి స్థానంలో ఉందండి. మీరే చూడండి, ఎంత అందంగా, ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో. ఎప్పుడో 900 సంవత్సరాల ముందు చేసిన ఆ పాలిష్ పనిలో ఎంత నైపుణ్యం ఉంటుందంటే, ఎప్పటికీ ఆ నంది దగ్గర ఏదైనా వస్తువు పెడితే రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఆనాటి శిల్పులు ఎంత ప్రతిభావంతులో మాటల్లో చెప్పలేం. ఇక్కడ ఉన్న శిల్పాలను చూడండి, ఎంతో నైపుణ్యంతో చిన్న చిన్న డీటెయిల్స్ ను కూడా ఎంత క్లియర్గా చిత్రీకరించారో. ఈ శివలింగాన్ని రాణి శాంతలాదేవి పేరు మీద నిర్మించారు. అందుకే ఈ దేవాలయాన్ని శాంతలేశ్వర దేవాలయం అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న నాట్య మండపంలోనే రాణి శాంతలాదేవి గారు నాట్యం చేసేవారంట. ఈ ఆలయం మొత్తం మీద 84 అప్సరసల శిల్పాలుండేవి. కానీ ప్రస్తుతం వీటిలో 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 70 శిల్పాలను బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లిపోయి లండన్ లో బ్రిటిష్ విక్టోరియా మ్యూజియంలో ఉంచుకోవడం జరిగింది. ఈ పైన కనిపిస్తున్న సీలింగ్ చూడండి, ఎంత బాగుందో. మధ్యలో మహాశివుడి నటరాజు రూపం, 2 వైపులా బ్రహ్మ, విష్ణువు ఉన్నారు. ఇలా ఆలయం మొత్తం మీద 22 సీలింగ్స్ ఉన్నాయి. ఈ ఆలయంలో 108 పిల్లర్స్ ఉన్నాయి. వీటి డిజైన్ మరియు ఫినిషింగ్ చూస్తే అప్పుడు ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించి చేశారో అనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నే. ఈ 108 స్తంభాల్లో ఏ ఒక్క స్తంభం మరో స్తంభంలో లేకుండా డిజైన్ చేయడం అయితే నెక్స్ట్ లెవెల్ ఆర్ట్ అని చెప్పుకోవాలి. హిందూ దేవీ దేవతలు చాలా చక్కని శిల్పాకృతులలో మనకు దర్శనాన్నిస్తారు. వీటన్నింటినీ చూడాలనుకుంటే ఒకరోజు మొత్తం కేటాయించినా చూడలేమేమో. ఇక్కడ శిల్పాలకు ఉన్న ఆభరణాలు, కిరీటాలు చాలా రిచ్ గా, గ్రాండ్ గా డిజైన్ చేయడం చూస్తే అప్పటి వాళ్ళ కళాభిరుచి, వాళ్ళ ప్రతిభ మనకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ అద్భుత దేవాలయాన్ని అందరికీ చూసే అవకాశం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్, ప్రఖ్యాత దేవాలయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన IMB ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.